భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇస్లామిక్ దేశం మనందరికీ తెలిసిన యుఏఈలో భాగం దుబాయ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో భారతదేశ ప్రధానమంత్రి హిందూ దేవాలయాన్ని ప్రారంభించాడు, స్వామినారాయణ టెంపుల్. సో ఈ హిందూ టెంపుల్కు గవర్నమెంట్ యుఏఈ గవర్నమెంట్ అంటే పూర్తిగా ముస్లింలు జనాభా ఉన్న దేశం, అదేమీ లౌకిక దేశం కూడా కాదు, సెక్యులర్ కంట్రీ కాదు, డిక్లేర్డ్ ఇస్లామిక్ నేషన్. ఒక ఇస్లామిక్ రాజ్యము హిందూ దేవాలయానికి భూమి విరాళంగా ఇచ్చింది. సో ఆ టెంపుల్ భారత ప్రధానమంత్రి ప్రారంభించారు. ఒక ముస్లిం దేశంలో ఇస్లామిక్ ప్రభుత్వము హిందూ దేవాలయానికి భూమి విరాళం చేస్తే భారత ప్రధాని దాన్ని ప్రారంభించాడు. సో ఈ ప్రత్యేకత ఏంటి అంటే ఇంకొక అంశం కూడా చెప్పాలి. ఇక్కడ మిమ్మల్ని ఒక క్విజ్ క్వశ్చన్ అడిగితే, నరేంద్ర మోడీ బాగా విదేశాలను పర్యటిస్తాడు అనేది అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ అత్యధిక సార్లు వెళ్ళిన దేశం ఏది అని అడిగితే ఆన్సర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఆగస్టు 2015లో మోడీ మొదటిసారిగా ప్రధానమంత్రి అయ్యాక యుఏఈ వెళ్ళాడు. ఇప్పటికీ 7 సార్లు వెళ్ళాడు. యుఏఈ దేశాధ్యక్షుడికి భారత ప్రధానికి మధ్య వ్యక్తిగత స్థాయిలో కూడా మంచి స్నేహం ఉంది. సో యుఏఈకు ఆ తర్వాత 7 సార్లు మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే మోడీ వెళ్ళక ముందు 1981 అంటే 34 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ యుఏఈ వెళ్ళారు. ఇందిరాగాంధీ వెళ్ళాక 34 లాంగ్ ఇయర్స్ ఏ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా యుఏఈ వెళ్ళలే. యుఏఈ చాలా ఇంపార్టెంట్ ఇస్లామిక్ కంట్రీ. సో మనకు గల్ఫ్ దేశము, మన ఆయిల్ రిపోర్ట్స్ కూడా చాలా కీలకం. అయినా కూడా మరి కారణాలు తెలియదు. భారత ప్రధానమంత్రి ఎవరు కూడా 34 ఏళ్ల పాటు ఇందిరాగాంధీ వెళ్ళాక యుఏఈ వెళ్ళాలని వాళ్ళ ప్రియారిటీ లిస్టులో లేదు. డిప్లొమసీని నరేంద్ర మోడీ మార్చి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్ళాడు. 2022లో ఇండియా యుఏఈ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని 2 దేశాలు సంతకాలు చేశాయి. ఈ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అయ్యాక బైలేటరల్ ట్రేడ్, భారతదేశము యుఏఈల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 16% పెరిగింది. ఇప్పుడు భారత్ యుఏఈల మధ్య వాణిజ్యము విలువ నియర్లీ $85 బిలియన్. అండ్ బిలియన్ ఇది 100 crore, 8,500 కోట్లు. టు బీ స్పెసిఫిక్ $84.84 బిలియన్. ఈ స్థాయిలో ఇండియా యుఏఈ కోఆపరేషన్. దీనికి భూమికి ఏంటంటే పీపుల్ టు పీపుల్ ఫ్రెండ్షిప్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఇండియన్ కమ్యూనిటీ చాలా పెద్దది. 35 లక్షల మంది భారతీయులు యుఏఈలో ఉన్నారు. గణనీయమైన సంఖ్యలో మలయాళీలు ఉంటారు. సో యుఏఈలో మొత్తం జనాభాలో ప్రవాస భారతీయులు 30%, 30%. అంటే యుఏఈ ఎకానమీలో ఇండియన్స్ శ్రమ చాలా కీలకం. కేరళలో వరదలు వచ్చినప్పుడు యుఏఈ కింగ్ కేరళకు భారీ ఎత్తున విరాళాన్ని ప్రకటించాడు, వరద సాయం. మన కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు కనుక తీసుకోలేకపోయారు. ఆయన అప్పుడు అదే చెప్పాడు, ఇది విరాళము కాదు, దానము కాదు, భారతీయుల శ్రమతో మా దేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం జరుగుతుంది కనుక భారతీయులు కష్టంతో ఉన్నప్పుడు, ముఖ్యంగా మలయాళీల చెమట రక్తంతో మా దేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం జరుగుతోంది, దానికి కృతజ్ఞతాపూర్వకంగా మేము చెల్లిస్తున్నాము అని చెప్పాడు. ఆయన ఫర్ ఓన్ రీజన్స్ కేంద్ర ప్రభుత్వం కేరళకు ఆ సాయం రావడాన్ని అంగీకరించలే, వరద సాయాన్ని. సో ఇండియా యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇండియాలో రియల్ ఎస్టేట్ రంగంలో, రవాణా రంగంలో, అలాగే వేర్ హౌసింగ్ స్టోరేజ్ రంగంలో, అలాగే కోల్, గ్యాస్ అండ్ ఆయిల్ రంగాల్లో యుఏఈ పెట్టుబడులు మన దేశంలో ఉన్నాయి. 2 దేశాలు ఫిన్టెక్, డిజిటల్ పేమెంట్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి ఆధునిక రంగాలలో కూడా సహకరించుకుంటున్నాయి. ఇదే కాకుండా క్లీన్ ఎనర్జీ, క్లైమేట్ యాక్షన్, ఫుడ్ సెక్యూరిటీ,
ఇలాంటి అనేక రంగాల్లో రెండు దేశాలు సహకరించుకుంటున్నాయి. ఇండియా యుఏఈ కోఆపరేషన్ విద్యారంగానికి కూడా విస్తరించింది. ఐఐటి ఢిల్లీ యుఏఈ రాజధాని అబుదాబిలో ఏకంగా క్యాంపస్సే తెరుస్తోంది. తాజాగా మన ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యుఏఈ రెండు కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని డొమెస్టిక్ దేశీయ కరెన్సీలో వాణిజ్యానికి అంగీకరించారు. అంటే మన రూపీ యుఏఈ లోకల్ కరెన్సీలో ట్రాన్సాక్షన్స్ ఎలో చేశారు. ఇది యుఏఈలో పనిచేస్తున్న 35 లక్షల మంది భారతీయులకు ట్రాన్సాక్షనల్ కాస్ట్, అంటే ఆ కరెన్సీ నుంచి ఈ కరెన్సీ సమయంలో అయ్యే ఖర్చు తగ్గిపోతుంది. దాంతో పెట్టుబడులు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. రూపీ ఇంటర్నేషనలైజ్ చేయాలనే మన దేశ ప్రయత్నాలకు బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు మన యూపీఐ తరహాలో మన నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూఏఈకి ఒక డొమెస్టిక్ కార్డ్, మన రూపీఐ కార్డ్ లాగా వారికి కూడా ఒక కార్డును తయారు చేసే పనిలో పడింది. అది కూడా జరిగితే ఇండియన్ రూపీఐ కార్డ్తో యూఏఈలో మనం ఏమైనా ట్రాన్సాక్షన్ జరపచ్చు. యూఏఈ డొమెస్టిక్ కార్డ్తో ఇండియాలో ఏవైనా ట్రాన్సాక్షన్ జరపచ్చు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశంలో మనం చూస్తున్నాం బీజేపీ అధికారంలోకి వచ్చాక యాంటీ ముస్లిం రెటోరిక్ ఏ స్థాయిలో పెరిగిందో, నుపుర్ శర్మ నుంచి రాజా సింగ్ వరకు, సాక్షి మహారాజ్ నుంచి అనేక మంది సాధ్వి ప్రజ్ఞా సింగులు ఇలాంటి వాళ్ళు చాలామంది చాలా సందర్భాల్లో సాధ్వి నిరంజన్ జ్యోతి ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూనే మనం చూస్తున్నాం. కానీ నరేంద్ర మోడీ మరోవైపు ముస్లిం దేశాలతో చాలా వ్యక్తిగతమైన సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటాడు. అందువల్ల దేశ డిప్లొమసీ, ఫారిన్ పాలసీని నేషనల్ ఇంట్రెస్టే డ్రైవ్ చేయాలి. యుఏఈ మన కీలకం, ఎకనామిక్గా, కల్చరల్గానే కాదు. ఇస్లామిక్ ప్రపంచంలో పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ను ఎదుర్కోవటానికి కూడా యుఏఈతో మనకు రిలేషన్స్ అవసరం. ఎందుకంటే ఇస్లామిక్ ప్రపంచం అంతా పాకిస్తాన్ వెనకాల ర్యాలీ కాకూడదు అని మనం కోరుకోవాలి కనుక అందుకు కూడా యుఏఈతో డిప్లొమసీ అవసరం. అందువల్ల ఖచ్చితంగా మోడీ ఇనిషియేటివ్ను ఈ విషయంలో అభినందించాలి.